Hello guys, welcome to the review of the movie Mr. Bachchan acted by Raviteja గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇది నైట్ ప్రీమియర్ చేశారు కదా, అది చూసి వచ్చి రికార్డ్ చేస్తున్న వీడియో మీకు మార్నింగ్ అయితే అప్లోడ్ అవుతుంది రివ్యూ అయితే. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మిస్టర్ బచ్చన్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. అంటే సినిమాలో కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా చాలా కొద్దిసేపే ఉంటాయి, బట్ అవి కొంతవరకు పర్లేదని చెప్పొచ్చు. ఒకటి, సత్య గారి కామెడీ నిజానికి సినిమాకి ఎంతో కొంత సేవియర్ అంటే ఆయనే అని చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి ఆయనవి. సో ఆయన ఉన్నంతసేపు ఎంతో కొంత నవ్విస్తాడు ఆయన. సో ఆ కామెడీ పోర్షన్ బాగానే అనిపిస్తుంది ఆయన సైడ్ నుంచి అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత ఇందులో ఒక హీరో ఎంట్రీ ఉందన్నమాట సెకండ్ హాఫ్లో, అది బాగా అనిపిస్తుంది. ఒక చిన్న క్యామియో ఉంది, అది బాగా అనిపించింది. సర్ప్రైజింగ్ క్యామియో అని చెప్పొచ్చు. యంగ్ యువరాజ అంటే చూడడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఆ పర్టికులర్ సీను, ఆ సీక్వెన్స్, ఆ డైలాగ్స్ అన్నీ కూడా. అంటే ఒక స్టార్ బాయ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనిపించింది ఆ టైంలో. సో అది చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అంటే స్పాయిలర్ లేకుండానే చెప్తున్నాను ఎవరి క్యామియో ఉందో. అండ్ ఆ తర్వాత ఈ సినిమాలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పాటలు బాగున్నాయి, అండ్ వాటి పిక్చరైజేషన్ కూడా బాగానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ రవితేజ గారి డ్యాన్స్ అందులో నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. 2 అంటే 2 కూడా అని చెప్పొచ్చు. అంటే చాలా హైలైట్గా చేశారు, చాలా ఎనర్జీగా చేశారు ఆయన. సో రవితేజ గారి ఎనర్జీ ఎప్పటికీ తగ్గదు అనడానికి ఈ పాటల్లో ఆయన చూపించిన ఎనర్జీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇవి ఓకే అని చెప్పొచ్చు. బట్ ఇవి కాకుండా ఇంకా చాలా సినిమా ఉంది కదా, ఆ సినిమాలో అసలు ఏం లేదు అసలు. అంటే హరీష్ శంకర్ గారు దీనికి ప్రీమియర్స్ చేస్తూ ఒక మాట చెప్పారు, దీనికి రిపీటెడ్ ఆడియన్స్ ఉండే సినిమా ఇది అని. ఏ యాంగిల్లోని ఉండదు అలాగా మిగతా పోర్షన్ ఆఫ్ సినిమా అంతా కూడా. నిజంగా సీరియస్లీ అంటే ఎక్కడా కూడా ఒక ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు, ప్రాపర్ ఎంగేజింగ్ ఉండదు, ప్రాపర్ రీజనింగ్ ఉండదు. అసలు ఎందుకో కొన్ని అయితే అసలు ఫ్లోకి సంబంధం లేకుండా వెళ్తుంటాయి. సినిమాకి ఒక ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లోకి సంబంధం లేకుండా వెళ్తుంటాయి కొన్ని సీన్లు అయితే. మరీ ఘోరంగా ఉంటాయి కొన్ని అయితే. అసలు ఆ విలన్ క్యారెక్టరైజేషన్ ఏందో, దాన్ని చూపించిన విధానం ఏందో, మొత్తం అంతా కూడా చాలా ఘోరం అనమాట. అంటే ఎక్కడా కూడా ఒక క్లారిటీ కానీ ఒక విజన్ కానీ ఉన్నట్టు అనిపించదు. ఏదో తీయాలి కదా అన్నట్టు తీసాం, ఇంకా చూడాలి కదా అన్నట్టు చూస్తాం, ఇలాగే ఉందన్నమాట సినిమా. అంటే ఇది హిందీ రైడ్ సినిమా రీమేక్ అంట. నేను రైడ్ అయితే చూడలేదు, నేను డైరెక్ట్గా ఈ సినిమానే చూశాను. బట్ ఇది ఎప్పటిదో చాలా ఏళ్ల క్రితం నాటి కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది స్టోరీ వింటుంటేనే. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆన్ పేపర్లో మనకి స్టోరీ ఒకటి కనబడుతూ ఉంటుంది, అందులోనే తెలిసిపోతుంటుంది ఇది చాలా ఓల్డ్ స్టోరీ అని చెప్పి. బట్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, రవితేజ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే. ఏదో అసలు చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది సినిమా. అసలు పెద్ద ఏం లేదు అసలు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సినిమా అంటారు, లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కువ సినిమా. ఆ వింటేజ్ సాంగ్స్, ఆ మ్యూజిక్ కూడా కొంతవరకు ఓకే. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలబ్బా, రవితేజ గారు మధ్యలో ఒక సీనియర్ యాక్టర్ని ఇమిటేట్ చేస్తారు. అంటే ఆ డ్యాన్స్లు, ఆ డైలాగ్ డెలివరీ వీటన్నిటిని కూడా ఇమిటేట్ చేస్తారనమాట. అది హైలైట్ చేశారు ఆయన, నెక్స్ట్ లెవెల్ చేశారు ఆయన అయితే మాత్రం. సో రవితేజ గారు ఇక్కడ డైరెక్టర్ ఏది చెబితే చేశారని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్గా కొంతమంది యాక్టర్స్ కొన్ని చేయడానికి వెనకడిగేస్తుంటారు, కానీ ఇక్కడ అలా కాదు. రవితేజ గారు ఏది అడిగితే చేశారు, డైరెక్టర్ ఏది చెప్తే అట్లా చేశారు, ఎలా చేయమంటే అలా చేశారు.
కానీ ఆ స్క్రీన్ ప్లే చాలా దారుణం. ఎందుకు ఎటెళ్తుంటదో ఏమీ అర్థం గాదు. హీరోయిన్‌ని కేవలం నడుము చూపించడానికే పెట్టినట్టున్నారు. ఇంకా నడుము మీదే షాట్ ఉంచితే అయిపోయేది. అనవసరంగా అప్పుడప్పుడు కెమెరా ఫేస్ వైపు తిరుగుతూ ఉండేది. ఇంకా ఆ పాటల్లో గాని, ఎక్కడైనా సరే, ఆ పాటల్లో కాస్ట్యూమ్స్ గూడా ఎందుకో కొంచెం మేబీ అప్పటి కాలం నాటి స్టోరీ గదా! చాలా పాత స్టోరీ గదా! ఈ సినిమా నడిచే టైమ్ లైన్ చాలా పాతది గదా! సో, ఆ డాన్స్ రిలేటెడ్ కాస్ట్యూమ్స్ గూడా మేబీ అప్పటివేమైనా ఉండుంటే కొంచెం బెటర్ ఏమో అనిపిచ్చింది. బట్ ఇంక టూ మచ్ మోడర్నైజేషన్ ఉంటది. ఇంకా సాంగ్స్‌కి మనం అన్ని సార్లు ఇట్లాంటి పాయింట్లు ఎతకలేం గానీ, ఎందుకో అంటే సడెన్‌గా ఒక కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటది. అంటే ఒక ఫ్లోలో సినిమా ఎళ్తుంటది. అట్‌లీస్ట్ కొన్ని కొన్ని పోర్షన్స్‌లో అయినా సరే. సడెన్‌గా మళ్ళీ ఇంకో ఫ్లోలోకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటది. సో, దానివల్ల కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తది. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అది కామెడీ కోసం అని పెట్టారు. బట్ దానికొక మీనింగ్ అనేది ఉండదు. అండ్ దానికేదో మీనింగ్ ఉందన్నట్టుగా స్టోరీ క్రియేట్ చేస్తారు. కానీ లాస్ట్‌కి ఏముండదు మళ్ళీ. సో, ఇలాగా కొన్ని అన్నెసెసరీ సీన్స్ చాలా ఉంటాయి. అన్నెసెసరీ క్యారెక్టరైజేషన్స్ విలన్ క్యారెక్టరైజేషన్ అయితే మోస్ట్ వరస్ట్ అని చెప్పాలి. చాలా వరస్ట్‌గా డిజైన్ చేశారసల ఆ క్యారెక్టర్‌ని. అసలు ఏందో అదింకా. ఇంకా తర్వాత ఈ ఇన్‌కమ్ టాక్స్ రిలేటెడ్ థింగ్స్ అంటారా? అవి గూడా అంత ఇంట్రెస్టింగ్‌గా, అంత ఎక్సైటింగ్‌గా ఏం లేవు. ఏవి గూడా అంటే ఇప్పుడు బేసిక్‌గా ఆ రైడ్ అనేది జరుగుతున్న టైంలో మేబీ ఏదైనా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనేది ఉండాలి గదా! ఇప్పుడు విలన్ డబ్బుని ఎక్కడైనా బంగారాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంచితే ఎవ్వరికీ తెలియని విధంగా దాన్ని హీరో చాలా తెలివిగా హ్యాండిల్ చేసి దాన్ని బయట పెట్టినట్టయితే బానే ఉండేమో. ఇక్కడ అలా ఏం ఉండదు. ఏదో ఒక సీన్ బానే ఉంటది. ఒక తుపాకీ సీను. ఇంకా ఆ తర్వాత నుంచి అన్నీ కూడా ఇంకా చాలా ఘోరంగా ఉంటాయనే జెప్పాలి. సో, అదనమాట పరిస్థితి. అవి గూడా ఏమి ఇంట్రెస్టింగ్‌గా లేవు. లవ్ స్టోరీ గూడా కొంతసేపటి వరకు క్యూట్‌గా అనిపించింది గానీ, ఇంకా తర్వాత ఇబ్బందిగానే అనిపిస్తది. పాటలు బావుంటాయి. పాటలైతే పర్లేదు. డెఫినిట్‌గా బానే ఉన్నాయి. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత ఏం లేదు. అసలు ఎక్కడ కనెక్ట్ చేయదు సిట్యుయేషన్స్‌ని. పాటలైతే బానే ఉంటాయి. డెఫినిట్‌గా 'రవితేజ' గారి ఎనర్జీ వల్ల అండ్ పాటలు, ఆ బీట్స్, ఆ లిరిక్స్ వీటన్నిటి వల్ల ఆ పాటలు ఉన్నంత సేపు మంచి హైయే ఉంటది. కానీ ఎందుకో అంటే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్‌గా 14థ్ ప్రీమియర్ చేశారు గదా! సో, మేబీ ఏదన్నా ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్ ఏదన్నా సినిమాలో ఉందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలొచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏవో ఎమోషన్స్ ఒకటి 2 చూపించడానికి ట్రై చేశారు. అది గూడా వర్కౌట్ కాలేదు. సో, ఎక్కడ కూడా అంత ఇంప్రెసివ్‌గా అనిపించదు సినిమా. అదనమాట పరిస్థితి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. అది కొన్ని పోర్షన్స్ ఓకే. సో, డెఫినిట్‌గా 'రవితేజ' గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే 'రవితేజ' గారి ఎనర్జీని గాని, స్టెప్స్‌ని గాని వాటన్నిటిని కూడా. బట్ ఇంకా యూ నో కొన్ని కొన్ని పాయింట్స్ ఓకే గానీ, ఇంకా అంతకు మించి ఇంకేం లేదనే జెప్పాలి. అదనమాట పరిస్థితి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే, ఉన్నంత వరకు అందరూ బానే జేశారు. 'రవితేజ' గారు చాలా బా జేశారు. 'జగపతి బాబు' గారు చాలా బా జేశారు. ఇంకా కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు గూడా బానే జేశారు. బట్ ఇగ ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా వాళ్ళ పెర్ఫార్మన్స్ కంటే సినిమా కొంచెం బాగుంటే బాగుండు గదా! అనే ఫీలొస్తుంటది. బట్ అసలు ఎక్కడా కూడా ఎంగేజింగ్‌గా ఉండదు సినిమా. సో, అదనమాట ప్రాబ్లమ్. సో, చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తది. సో, ఆర్టిస్ట్‌లయితే బానే జేశారు గానీ, డెఫినిట్‌గా డైరెక్టర్ 100% దెబ్బేశారు. 'హరీష్ శంకర్' గారు అసలు ఏ యాంగిల్‌లోని కూడా సినిమాని హిట్ చేద్దామన్న ఉద్దేశ్యంతో తీసిన ఫీలయితే రాలే. ఇంక 10 ఏళ్ళు చెప్పుకోవాలి, రిపీట్స్ ఎయ్యాలి, ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సినిమా అయితే అసలు ఏ యాంగిల్‌లోని కాదు. అదనమాట పరిస్థితి. అంటే ఆయన ఈవెంట్‌లో ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చాలా బలంగా నాటుకుపోయాయనమాట. సో, ఆయన కాన్ఫిడెన్స్ చూసినప్పుడు డెఫినిట్‌గా ఏదో దాచుంచారు మన కోసం అనిపిచ్చింది. బట్ డిసప్పాయింట్‌మెంట్ దాచుంచారు. అది థియేటర్స్‌లో ఇచ్చారనమాట 'హరీష్ శంకర్' గారు అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అదనమాట మ్యాటర్. అండ్ ఇంక సాంగ్స్ అండ్ బీజీఎం కోసం చెప్పాను కదా ఆల్రెడీ. సాంగ్స్ అయితే చాలా బావున్నాయి. బావున్నాయి. 'మిక్కీ జే మేయర్' అయితే తనకిచ్చిన డబ్బులకి న్యాయం జేశాడు సాంగ్స్ పరంగా. బట్ బీజీఎమ్స్ అయితే మాత్రం ఏం బాలేవనే జెప్పాలి. సో, అది పరిస్థితి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఇంకా జస్ట్ యావరేజ్ పెద్దేమి లేదు. అండ్ ఇంకా సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే 'మిస్టర్ బచ్చన్ నామ్ తో సునా హోగా నహీ చాహియే, నహీ చాహియే' అదనమాట పరిస్థితి. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.6 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద రివ్యూ. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.